ప్రస్తుతం మనం నసరాపేట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే గారు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర ఉన్నాము. నిన్న నైట్ జరిగింది పోసాని కృష్ణమూర్తి గారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఎప్పుడో జరిగిపోయిన ఇన్సిడెంట్లు, అంటే గత 2-3 సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్ల మీద ఇప్పుడు అరెస్టులు చేయటం కక్ష సాధింపు చర్యలు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే ఉందో లోకేష్ ఈ రాష్ట్రంలో భారత రాజ్యాంగాన్ని కాదు, లోకేష్ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నాడు. కక్ష సాధింపు చర్యలు ఎలా వేధించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, ఎవరైతే మాట్లాడతారో బాగా వాళ్ళందరినీ టార్గెట్ చేయటం, ఇటు పక్క ఈయన కానీ ఓళ్ళమనేని వంశీని కానీ రేపు కొడాలి నానిని కూడా అరెస్ట్ చేయొచ్చు. సో ఇలా వాళ్ళు కొంతమందిని టార్గెట్ చేశారు. ఈ టార్గెట్ చేసిన వాళ్ళందరినీ కూడా ఏదో ఒక రకంగా వేధించాలి, వాళ్ళని లొంగ తీసుకోవాలి, వాళ్ళు మాట్లాడకూడదని అనుకుంటున్నాడు. పిచ్చి ఆలోచన ఇది ప్రజాస్వామ్యంలో. ఇలాంటివి ఎప్పుడు కూడా నాకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.